చికెన్ని ముందుగా శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత నీరంతా ఎగిరేటట్టు ఉప్పు పసుపు వేసి ఎగరపెట్టుకోవాలండి. తర్వాత చికెన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అలాగే గరం మసాలా కూడా నేను నూరి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్లో నీరంతా ఎగిరిపోయింది కదండి, దీన్ని ఇప్పుడు ఆయిల్ పెట్టి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మనం వేయించుకోవాలండి. అదిగోండి నూనె అయితే ఒక 1/2 kg పైన నూనె అయితే పోసుకున్నాను. ఇదిగోండి చికెన్ ముక్కలు వేసి అలాగా ఆ కలర్ వచ్చేటట్టు గోల్డ్ కలర్ వేయించుకోవాలండి. ముక్క మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు వేయించుకోవాలి. అదిగోండి ఆ కలర్ వస్తే సరిపోతుంది. ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా నూరి పెట్టుకున్నాం కదండి, అది వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించి తర్వాత ఉప్పు కారం వేసేసి వాటిలోనే ముక్కలు అయితే కూడా వేసి మొత్తం కలపాలండి. అదిగోండి కారం ఒక గ్లాసు, చిన్న గ్లాస్ టీ గ్లాసు కారం అయితే వేసాను. అలాగే సగానికి గరం మసాలా, దాంట్లో పావంతు ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు సరిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందులే ఎక్కువ ఇది కదా అందుకని. ఇంకా కారం మసాలా అన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన పెట్టాలండి. తర్వాత 4 పెద్ద సైజు నిమ్మకాయలను అయితే రసం తీసుకుని దాంట్లో అయితే కలుపుకోవాలండి. అదిగోండి కలర్ అయితే బాగుంది. వీడియోలో కలర్ కొంచెం చేంజ్గా కనిపిస్తుంది. అదిగోండి ఈ కలర్లో కనిపిస్తుంది. ఇంకా 4 పెద్ద సైజు నిమ్మకాయలు రసం పిండి అయితే కలుపుకోవాలి. అప్పుడు సరిపోద్దండి కరెక్ట్గా 4 నిమ్మకాయలు అయితే పచ్చడికి. ఇంకా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. కారం అయితే సరిపోద్ది కరెక్ట్గా. అదిగోండి 4 నిమ్మకాయల కోసి అయితే రసం పిండుతున్నాను. ఇంకా పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్. నేను ఇప్పటికి 2-3 టైమ్స్ అయితే పట్టాను. ఇంక ఇదే ప్రాసెస్లో పడతానండి. నేను ఆవాలు మెంతులు అవి ఏమి వేయను, గరం మసాలాతోనే పడతాను. ఆవాలు మెంతులు అవన్నీ వేయనండి, మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఈ విధంగా పడితేనే వాళ్ళు తింటారు. అందుకనే నేను ఇంకా ఈ వీటితోనే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.